హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. ఆయన స్టోరీస్ అన్నిటికీ కూడా కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా అర్జున్, అమృత, అరవింద్ అనేతరే కాదు, ఆయన ఏ స్టోరీ అయినా వేరే ఛానల్లో కానీ సోషల్ మీడియా నెట్వర్క్లో కానీ అప్లోడ్ చేయడానికి వీల్లేదు. అలా చేసిన వాళ్ళ మీద లీగల్గా యాక్షన్ చేసుకోబడతాయి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారి స్టోరీస్ని వేరే ఏ ఛానల్లోనైనా వింటున్నట్లయితే దయచేసి నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను. ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం 114వ భాగం. అర్జున్ బయటికి వచ్చి చూసేసరికి అమృత ఎక్కడా కనిపించలేదు. అమ్మూ అమ్మూ అంటూనే చుట్టూ చూశాడు. ఈ పిచ్చిది ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూనే పరుగు పరుగును బయటికి వెళ్ళిపోతుంటే, సార్, మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు అని నర్స్ పిలవడంతో డోర్ వైపు, నర్స్ వైపు ఒకసారి చూసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అర్జున్. దాదాపు 2 గంటల తర్వాత అంజలికి మెలకు వచ్చింది. ఎప్పటికైనా తనకి తెలియాల్సిందే అనుకుని తన బిడ్డ తనకి లేదని ఆనంద్ చెప్పడంతో కన్నీరు మున్నీరుగా విలపించసాగింది అంజలి. తనని పట్టుకోవడానికి ఎవరి వల్ల కావడం లేదు. ఎవరెంత చెప్తున్నా తన బాధని తీర్చలేకపోతున్నారు. ఆ బిడ్డ కడుపులో పడ్డప్పటి నుండి పుట్టేది ఎవరో తెలియకపోయినా తన మీద కొండంత ప్రేమను పెంచుకున్న తల్లి మనసు ఆ బిడ్డ బయటికి రాకముందే ప్రాణం విడిచిందని తెలియగానే తట్టుకోలేకపోతుంది. ఆనంద్ కన్నీళ్ళని దాచేస్తూ, అంజు, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఆ బిడ్డకి మనకి ప్రాప్తం లేదు, అంతే. నాకు ఆ బిడ్డ కంటే నువ్వు ఇంపార్టెంట్. నువ్వు సేఫ్గా నాకు ముందున్నావు, అది చాలు. బిడ్డదేముంది? మనం ఏమైనా ముసలాలమైపోయామా? ఇప్పుడు కాకపోతే ఇంకో 1 year తర్వాత అయినా చేసుకోవచ్చు అంటూ బాధనంతా దిగమింగుకొని చెప్తుంటే ఏడుస్తూ అతడి గుండెల్లో వాలిపోయింది అంజలి. ఆనంద్ కూడా కన్నీళ్లతో, పర్వాలేదు, నువ్వు నాకు దక్కావు, నాకది చాలు అంటూ ఇక అక్కడే ఉంటే తన బాధ ఎక్కడ బయటపడుతుందోనని బయటికెళ్ళిపోతే, అమ్మా అంటూ ఏడుస్తూ జానకిని చుట్టుకుపోయింది అంజలి. ఊరుకో తల్లి, ఊరుకో. అసలేం జరిగిందే? ఉన్నట్టుండి ఎందుకు ఇలా అయ్యింది? ఏమోనమ్మా, బాగానే ఉన్నాను. అమృత పాలిచ్చింది. వెంటనే కడుపులో నొప్పి మొదలైంది. ఎంతలా అరుస్తున్నా ఎవ్వరూ రాలేదు. తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు. నేను కళ్ళు తెరిచేసరికి నా బిడ్డ నాకు దూరమైపోయిందని ఏడుస్తుంటే, అంజు అని పక్కనే వచ్చి కూర్చున్నాడు అర్జున్. నువ్వు ఇలా అయిపోతే నేను చూసి వాళ్ళు ఇంకా భయపడిపోతారు. లైఫ్లో సమస్యలు కామన్. కడుపులోనే ఇలా జరిగింది కాబట్టి ఇంత బాధపడుతున్నావు. అదే ఆ బిడ్డ పుట్టాక ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి చనిపోయి ఉంటే ఇంకెంత బాధగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించు. మా అందరికీ ఆ బిడ్డ కంటే నువ్వు ఇంపార్టెంట్. నువ్వు సేఫ్గా మా కళ్ళ ముందున్నావు. ఇలా బాధపడి ఇంకాస్త హెల్త్ పాడు చేసుకోకు. ఈ అన్నయ్య మాట వింటావు కదా అంటుంటే ఏడుస్తూ అతని ఒళ్ళో వాలిపోయింది అంజలి. అంజలి, మీ అన్నయ్య చెప్పింది నిజం. నువ్వు ఇలా దిగాలు పడిపోతే నీ ఆరోగ్యం ఇంకా దెబ్బతింటుంది అని ఊరడించాడు రఘురామయ్య. తనని తల్లిదండ్రులకి వదిలి ఆనంద్ దగ్గరికి వెళ్ళాడు అర్జున్. అమ్మాయి కాబట్టి ఏడ్చి తన బాధను తగ్గించుకుంటుంది అంజలి. కానీ మగాడైనందుకు అటు ఏడవలేక ఇటు బాధని కడుపులో దాచుకోలేక నలిగిపోతున్నాడు ఆనంద్. నందు అంటూ అర్జున్ భుజం మీద చేయి వేయగానే అతన్ని గట్టిగా చుట్టుకుపోయి చిన్న పిల్లాడిలా ఏడుస్తుంటే అతని వెన్ను నిమురుతూ కాసేపు తన బాధనంతా దిగిపోయేలా ఏడవనిచ్చాడు అర్జున్. నందు, అంజలికి ఎంత బాగా ధైర్యం చెప్పి నువ్వే ఇలా అయిపోతే ఎలా? అది ఇంకా పిచ్చిదైపోతుంది. ప్లీజ్ కంట్రోల్ రా. నువ్వు మాత్రమే అంజలిని మామూలు మనిషిని చేయగలవు. ఎలా రా? నా వల్ల కావుతుందా? పుట్టబోయే బిడ్డ మీద తనెంత ఆశ పెట్టుకుందో నీకు తెలీదు. ఒక్కోసారి మన ఆశలు ఎప్పుడు అడియాసలే అవుతాయి నందు. అందుకేనేమో దేని మీద మమకారాన్ని ఎక్కువగా పెంచుకోకూడదని పెద్దవాళ్ళంటారు. వెళ్ళి అంజలి దగ్గరే ఉండు. ఇప్పుడు తనకి నీ అవసరం ఉంది. నేను మిగతా ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేస్తానని చెప్పి ఆనంద్ని లోపలికి పంపించాడు అర్జున్. బాధతో బయటికి ఎక్కడికైనా వెళ్ళిందేమో అనుకున్న అమృత ఎంతకీ తిరిగి రాకపోవడంతో కంగారు మొదలైంది అర్జున్కి. ఇమీడియట్గా రమేష్కి ఫోన్ చేసి అమృత ఇంటికి వచ్చిందో లేదో కనుక్కోమన్నాడు. కాసేపటికే రమేష్ ఫోన్ చేసి వచ్చిందంట అర్జున్, మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పడంతో ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అనుకుంటూ తనకి పదే ఫోన్ చేస్తున్నా స్విచ్ ఆఫ్ రావడంతో వెళ్తే బెంగళూరుకే వెళ్ళుండాలి. వాళ్ళన్న మాటలు పట్టుకొని ఇది ఇలాంటి డిసిషన్ తీసుకుంటుందో ఏమో అనుకుని నిక్కీకి కాల్ చేసి విషయం చెప్పి అమృత రాగానే తనకి ఇన్ఫామ్ చేయమని చెప్పాడు అర్జున్. అన్నయ్య, నువ్వేం కంగారు పడకు. అమ్ములు హరీష్ దగ్గర ఉంటున్న ఇంటికి వచ్చింది అనగానే థ్యాంక్ గాడ్ అనుకొని, నువ్వు తనతో మాట్లాడావా? లేదన్నయ్య, ఎంత ట్రై చేసినా అది మాట్లాడట్లేదు. కనీసం తనని చూస్తానన్నా ఒప్పుకోలేదు. వాచ్మెన్తో కలవనని చెప్పేసింది. ఇట్స్ ఓకే నిక్కీ, నేను ఇంకో 2 రోజుల్లో వచ్చేస్తాను. నేను వచ్చే వరకు ఎలాగైనా తనతో ఉండడానికి ట్రై చేయి. ఓకే అన్నయ్య, అది వద్దన్నా తప్పకుండా తనతోనే ఉంటానని ఫోన్ పెట్టేసింది నిక్కీ.
హాస్పిటల్లోనే ఉంటే అంజలి ఇంకా డిప్రెస్ అవుతుందనుకుని మరుసటి రోజే డిశ్చార్జ్ చేయమని డాక్టర్ని రిక్వెస్ట్ చేశాడు అర్జున్. ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పి మరుసటి రోజే అంజలిని డిశ్చార్జ్ చేసేశారు. అప్పటి వరకు అంజలి బాధని చూసి తనకి ఓదార్పు మాటలు చెప్తూ ఉండిపోయిన వాళ్ళంతా అసలు అమృత గురించి ఆలోచించనే లేదు. డిశ్చార్జ్ అవుతున్న టైంకి జనకి అమ్ములు పొద్దు నుండి కనిపించలేదు, ఎక్కడికెళ్ళింది అని రఘురామయ్య అడగడంతో, ఏమోనండి, మనం అంజలి గొడవలో పడి అసలు అమృత గురించే మర్చిపోయాం. ఎప్పటికీ తన వాళ్ళ ప్రేమాభిమానాల ముందు కాస్త స్థిమితపడిన అంజలి, గొడవేం జరిగిందమ్మా అని అడిగింది. అదంతా తర్వాత మాట్లాడదాంలే అంజు, ముందు ఇంటికి పదా. అది కాదమ్మా, అసలు అమ్ములేది? నాకు ఇలా ఉంటే కనీసం ఒక్కసారి కూడా చూడడానికి కూడా ఎందుకు రాలేదు? ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడుంటుంది, ఇంట్లోనే ఉండుంటుంది. నేను ఇలా చూడలేక ఇక్కడికి వచ్చి ఉండలేదు, అంతే. ముందు పద అంటూ అంజలిని నెమ్మదిగా తనని నడిపించుకుంటూ తీసుకెళ్లారు అందరూ. ఇంటి ముందు కారాగగానే, అమలు హారతి తీసుకురా అంటున్నా జానకి గొంతుకి లోపల నుండి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. ఏం చేస్తుంది పిల్ల అనుకుంటూ తనే లోపలికి వెళ్ళి హారతి పళ్ళెంతో వచ్చి అంజలికి దిష్టి తీసి లోపలికి తీసుకెళ్ళింది జానకి. ఇల్లంతా అమృత కోసం వెతుకుతున్నా తనెక్కడా కనపడకపోవడంతో, ఏమండి, అమ్ములు ఎక్కడా లేదండి. ఎక్కడికి వెళ్తుంది జానకి? జయ అన్న మాటలకి అంజలికి ముఖం చూపించలేక లోపలెక్కడో ఉండుంటుంది, చూడు. మొత్తం చూశానండి, ఎక్కడా లేదు. వాళ్ళ మాటలు వింటూ లోపలికి వచ్చిన అర్జున్కి బీరువా పైన ఒక కాగితం రెపరెపలాడుతూ కనిపించడంతో దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. మావయ్య అన్న పిలుపు చూసి అది అమృత రాసిందని అర్థమై చదవడం మొదలెట్టాడు అర్జున్. మావయ్య, అంజలికి నేను పాలిచ్చిన మాట నిజం, కానీ నిజంగా అందులో నేనేం కలపలేదు మావయ్య. అర్జున్తో సహా అందరూ నన్ను నమ్ముతున్నారు. కానీ ఒకవేళ నిజంగానే ఆ పాలల్లో ఏమైనా కలుసుంటే నాకే తెలియకుండా నా చేత్తోనే ఒక పసి ప్రాణాన్ని తీసేశానన్న ఆలోచన నన్ను నిలవనివ్వడం లేదు. జయపిన్ని అన్నది నిజం. నా జీవితంలో సంతోషం అనేది లేదు. నేనెక్కడున్నా అక్కడ వాళ్ళందరికీ కష్టాలే ఉంటాయి. నేను ఇక్కడికి రాకుండా ఉండుంటే అందరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. కేవలం నేను రావడం వల్లే నువ్వెంతో ఇష్టంగా జరిపిస్తున్న కళ్యాణం నా వల్ల ఆగిపోయింది. నువ్వు నాకెంత మంచి చేయాలని చూస్తున్నా అది నీకే సమస్యల్ని తెచ్చిపెడుతుంది. అందుకే నీతో మాట మాత్రం కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నాను. ఇంకెప్పుడు మీ కళ్ళ ముందుకి రావాలనుకోవడం లేదు. నా గురించి బాధపడకు మావయ్య. నన్ను తలుచుకున్నా నీకు చెడే జరుగుతుంది. ఇన్నేళ్ళు అనాథగా బతకాల్సిన నన్ను తల్లిదండ్రుల కంటే గొప్పగా నాకు ప్రేమను పంచినా మీకేమీ చేయకపోగా బాధని మాత్రమే మిగిల్చిన నష్టజాతకురాల్ని. నన్ను క్షమించు మావయ్య. ఇంకెప్పుడు నిన్ను కలవాలి అనుకోని నీ అమృత అన్న లెటర్ చూసి నాకు తెలిసే నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటావని. కానీ మేము వచ్చే వరకు ఉంటావనుకున్నాను. ఇలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతావనుకోలేదు. అనుకుంటుంటే, అర్జున్ ఏంట్రా ఇది? ఏం లేదమ్మా, ఏదో మామూలు కాగితం అంటూనే దాన్ని నలిపేశాడు. అది సరే గానీ అమ్ములు ఎక్కడా కనిపించట్లేదురా, ఎక్కడికి వెళ్ళింది? ఏముందమ్మా, దాని గురించి తెలిసిందే కదా. ఇదంతా తన వల్లే జరిగిందని బెంగళూరు వెళ్ళిపోయింది. అయ్యో, ఒక్కటే వెళ్ళిందా? నేను అనుకుంటూనే ఉన్నాను ఇది ఇలానే చేస్తుందని. నువ్వేం కంగారు పడకమ్మా, తన సంగతి నేను చూసుకుంటాను. నువ్వు ముందు అంజలి సంగతి చూడు. తను ఫిజికల్గా రికవర్ అవడానికి చాలా పెద్దగా టైం పట్టదు, కానీ మెంటల్గా బాగా డిస్టర్బ్ అయింది. తన మైండ్ని కంప్లీట్గా డైవర్ట్ చేయాలి. అతి కష్టంగా మంచం మీద పడుకుంటూ, అమ్మా అమ్ములేది అని అడిగింది అంజలి. లేదు, వెళ్ళిపోయింది. ఎక్కడికి? బెంగళూరుకి. అదేంటి, నాకింత బాలేదని తెలిసి నన్ను చూడకుండా ఎందుకు వెళ్ళిపోయింది? అసలు ఏమైంది నందు? అమ్మ కూడా ఇందాకేదో గొడవని చెప్పింది అనగానే ఆనంద్ బాధగా నిట్టూర్చి నిన్న జరిగిన గొడవంతా చెప్పాడు. అమ్ములు నాకు విషయం పెట్టడం ఏంటి నందు? తనకేంటి అంత అవసరం? తనకి నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలీనా? మన కర్మానికి ఇలా జరిగింది తప్ప అదేదో నేను నీరసంగా ఉన్నానని పాలిచ్చింది. అంతకుమించి ఏమీ ఉండదు అని ఏడుస్తూ చెప్తుంటే, తనిచ్చిన పాలు తాగడం వల్లే నీకు ఇలా అయిందని తెలియగానే నేను కూడా అమృతని ఒక క్షణం అపార్థమే చేసుకున్నాను అంజు. తనేమనుకుందో ఏంటో పాపం. నువ్వన్నట్టు ఫుడ్ పాయిజన్ తప్ప ఎవరూ కావాలని చంపేంతగా మనకి శత్రువులు ఎవరున్నారు? ఆ బేబీని కడుపులో 5 నెలలే ఉండాలని రాసిపెట్టుంది, అంతే అని బాధగా నిట్టూర్చాడు ఆనంద్. ఏంటి నాన్న ఇది? దాన్ని నేనెందుకు అపార్థం చేసుకుంటాను? నా తలరాత బాగలేక ఇలా అయ్యింది, దానికి అది వెళ్ళిపోవడం ఏంటి అంటుంటే, యశోదమ్మ కలిగించుకొని, తలరాత కాదే, అదే నీకు పాలల్లో ఏదో కలిపి నీ బిడ్డ చావుకి కారణమైంది. వీళ్ళెంత చెప్పినా నమ్మరు. నువ్వు కూడా అలాగే తయారయ్యావు. ఇప్పటికైనా నా మాట విను, దానికి దూరంగా ఉండు. అది నిన్ను కూడా చంపకుండా వదిలిపెట్టదు అంటుంటే, చాలే నానమ్మా, నోరు మూసుకో. చిన్నప్పటి నుండి చూస్తున్నాను, ఎంతసేపు దాన్ని చీటికి మాటికి ఆడిపోసుకోవడం తప్ప నీకు వేరే పని లేదు.
అనవసరమైన అభాండాలు దాని మీద వేసి దాన్ని ఇంట్లో నుండి వెళ్ళిపోయేలా చేశారు. నాకు ఇలా అయ్యింది విషం కలపడం వల్ల కాదు. నేను తిన్న ఫుడ్ ఏదో సరిగా పడక అంతే. ఈ కొంపలో ఎవరు నా మాట విని చచ్చారు గనక కన్న కొడుకే వినలేదు. ఇక వాడికి పుట్టిన నువ్వేం వింటావు అంది యశోదమ్మ. వచ్చినప్పటి నుండి కనీసం డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా ఏడుస్తూ కూర్చున్న అమృతకి అర్జున్ గుర్తురాగానే ఆ ఏడుపు ఇంకాస్త ఉధృతమైంది. నీలో మార్పు చూసి మనిద్దరం కలిసి ఉంటామేమోనని ఎంతో ఆశపడ్డాను. కానీ నా తలరాతలు మనిద్దరం కలిసే యోగమే లేనట్టుంది. అందరూ నేనే ఏదో చేశానని నన్ను అనుమానంగా చూస్తున్నా నువ్వు మాత్రం నన్ను నమ్మావు చూడు. నాకు అదొక్కటే చాలరా, ఇంకేం అవసరం లేదు. నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలి. నేను నీకు పక్కన ఉంటే ఆ సంతోషం నీ దగ్గరికి రాదు. ఇంకెప్పుడు నీ దరిదాపుల్లో కూడా నేనుండను అనుకుంటూ ఏడుస్తుంటే ఇదే టైంకి జేబులో చేయి పెట్టుకుని కిటికీ దగ్గర నిలబడి అమృతని గుర్తు చేసుకుంటున్న అర్జున్కి చేతిలో ఏదో తగలడంతో దాన్ని బయటికి తీశాడు. 2 మంగళసూత్రాలతో పచ్చగా మెరుస్తున్న తాలిబొట్టు కనిపించగానే, అందరి ముందు నీకు క్షమాపణ చెప్పి దీన్ని నీ మెల్లో వేయాలనుకుని ఎంత ఇష్టపడి ఈ డిజైన్ చేయించానో తెలుసా? మనకే ఎందుకే ఇలా జరుగుతుంది అర్థం కావట్లేదు. మేమెవ్వరం నిన్నొక్క మాట కూడా అనలేదు కదే. నేనొచ్చే వరకు ఆగలేకపోయావా? నేను నీకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నువ్వు రాకపోతే 4 తగిలించైనా నా దగ్గరికి తెచ్చుకుంటాను అనుకుని మరుసటి రోజే ఆనంద్ అంజలికి అన్ని జాగ్రత్తలు చెప్పి బెంగళూరుకి స్టార్ట్ అయ్యాడు అర్జున్.